వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. పోలీసుల సాధారణ విధుల్లో భాగంగా తెనాలి విఎస్ఆర్ కళాశాలలో శుక్రవారం పోలీస్ పెరేడ్ నిర్వహించారు. ప్రత్యేకించి ఏఆర్ పోలీసులు నిర్వహించిన పెరేడ్లో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ పెరేడ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహించే మార్చింగ్, వెపన్ డ్రిల్ ద్వారా పోలీసులో శారీరక దృఢత్వం, డిసిప్లిన్, మానసిక ఉల్లాసం మెరుగుపడతాయని తెలిపారు. పోలీస్ విధి నిర్వహణలో పెరేడ్ అతి ముఖ్యమని, కేసుల పరిష్కారం విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలపై సూచనలు చేశామని తెలిపారు. ఇటీవల గుంటూరు 3 సబ్ డివిజన్ల పరిధిలో పెరేడ్ నిర్వహించామని అన్నారు. తెనాలి డివిజన్ పరిధిలో సుమారు 185 మంది ఏఆర్ సివిల్ పోలీసులతో మార్చింగ్ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంత్, ట్రైనీ ఎస్పీ దీక్ష, తెనాలి ఎస్డిపిఓబి జనార్దనరావు, సిఐలు మల్లికార్జునరావు, రాముల నాయక్, రమేష్ బాబు, ఏఆర్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సో మనం ఈరోజు తెనాలిలో పరేడ్ కండక్ట్ చేయడం జరిగింది. పరేడ్ అనేది మామూలుగా పోలీసింగ్లో మనం డిసిప్లిన్ కోసం మనం వాళ్ళు టర్న్ అవుట్, డిసిప్లిన్, అదేవిధంగా వాళ్ళకి కన్వే చేయాల్సిన మెసేజ్ ఏదైనా ఉందంటే ఈ పరేడ్లో చేస్తుంటాము. మామూలుగా ఎవ్రీ ఫ్రైడే జనరల్గా పరేడ్ చేస్తుంటాము. కానీ జనరలీ అక్కడ ఏఆర్తో పాటు జనరలీ జరుగుతుంటాయి. సివిల్ మెన్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేసి పరేడ్ చేయాలని చెప్పి రీసెంట్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని లాస్ట్ వీక్ మన గుంటూరులో ఒక 3 సబ్ డివిజన్స్తో పాటు అక్కడ చేశాము. సో తెనాలి సబ్ డివిజన్ అనేది మనకి వాళ్ళ ట్రావెలింగ్ టైం వేస్ట్ అవుతాయి. ఇదన్నీ ఆలోచించుకుని వాళ్ళ ప్లేస్లే పెరేడ్ చేయించాలనే ఉద్దేశంతో పాటు మన తెనాలిలో పెరేడ్ చేయించడం జరిగింది. ఈరోజు సివిల్ మెన్ తరపు నుంచి అవుట్ ఆఫ్ 250 దాదాపు 185 వరకు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. అదర్ అటాచ్మెంట్స్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఒక 50 మంది వరకు రావట్లేదు. ఆల్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీనిలో మన మెన్కి డిసిప్లిన్స్, రీసెంట్గా వచ్చిన చిన్న డిసిప్లినరీ ఇష్యూస్ గురించి కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజల దగ్గర ఎలా విధంగా కండక్ట్ చేసుకోవాలి, ఎలా విధంగా రెస్పాన్స్గా ఉండాలి, ఎలా విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది కూడా ఒకసారి మళ్ళీ సెట్ కాంటాక్ట్లో రెగ్యులర్గా చెప్తున్నదే కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్ బాగా చేస్తున్న వాళ్ళని కూడా కొన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వస్తున్న ఛాలెంజెస్, అది బందోబస్తుగా ఉండొచ్చు, లేకపోతే కన్వీనింగ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్గా ఉండొచ్చు, దాన్ని కూడా మనం ఎలాగా సక్రమంగా చేయాలన్న ఉద్దేశంతో పాటు కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవడం అనేది జరిగింది. మార్చింగ్ ఎలాగా చేస్తున్నారు అనేది కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది నిన్న నుంచి కూడా మన ఎస్డిపిఓ తెనాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఏఎస్పీ ఉన్నారు దీక్ష, అదేవిధంగా మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఏఆర్ టీమ్ అన్నీ కూడా ఇది నిన్న ఆఫ్టర్నూన్ నుంచి కూడా దీనికి పరేడ్ గ్రౌండ్ ప్రిపేర్ చేయడము, తర్వాత వెపన్ అన్ని వాళ్ళకి వెపన్ డ్రిల్ ట్రైనింగ్ ఇవ్వడము, దాన్ని కూడా వాళ్ళు లాస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ డే వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ప్రస్తుతం కుక్కల్లో చర్మ వ్యాధులు పెరుగుతున్నట్లు తెనాలి ఏరియా పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. డాక్టర్ నాగిరెడ్డి వీధుల వెంట తిరిగే కుక్కల్లో ఎక్కువగా చర్మ వ్యాధి బారిన పడినవే తారసపడుతున్నాయని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణంగా పేలు, ఈగలు, పురుగుల వంటివి కుక్కల చర్మంపై చేరటంతో దురదలు వస్తాయి. దీనితో అవి నోటితో కొరకటంతో జుట్టు రాలిపోయి చర్మంపై పంటిగాట్లతో గాయమవుతుంది. సార్కోప్టిక్ మాంగే అని పిలిచే అంటువ్యాధికి కుక్కలు ఎక్కువగా గురవుతుంటాయి. ఆ గాయానికి చికిత్స అందించకపోవడంతో ఒళ్లంతా వ్యాపించి ప్రమాద స్థాయికి చేరుతున్నాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న కుక్కలు ఆ వైరస్ ను తట్టుకుంటూ ఉండగా, శక్తి తక్కువ ఉన్న కుక్కలు క్రమేపీ నీరసించి మృత్యువాత పడుతున్నాయి. సకాలంలో వీటికి వైద్య సేవలు
అందిస్తే తిరిగి ఆరోగ్యకరంగా జీవించే అవకాశం ఉందని డాక్టర్ నాగిరెడ్డి తెలిపారు. కుక్కలకి ఏంటంటే ఈ చర్మం అంతా ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో ఏంటంటే బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే ఎక్టోపాథిక్స్ ఎక్కువ ఉండటం వలన వాటికి మరి పోషణ ఏదో చేయలేరు కదా. అందుకని చెప్పేసి మరి ఎవరైనా తీసుకొస్తే కనుక ఎవరన్నా తీసుకురాగలిగితే కానీ తీసుకొస్తే కనుక హాస్పిటల్ అయితే వైద్యం చేస్తాము. ఇంజక్షన్లు అన్నీ ఉండేవి, వారం వారం ఇంజక్షన్ చేయించుకుంటే, లేదంటే కనుక ట్యాబ్లెట్స్ ఐవర్మెక్టిన్ అట్లాంటి ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఏదైనా వాడుకుంటే బాగానే ఉంటుంది, వాటి రాకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ చలికాలం సీజన్లో మాత్రం కొద్దిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి పెంపుడు జంతువుల్లో. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించుకొని కొద్దిగా కుక్కలు అంటే ఏంటంటే ర్యాబీస్ ఏం కాదు, కానీ కాకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్ మూలన ఏంటంటే అట్లా తయారవుతుంది అనమాట. వాటికి ఎవరైనా తీసుకొస్తే కనుక పెంపుడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వాటిని తీసుకొస్తే కనుక ఇంజక్షన్ చేసి పెడతాం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రతి సంవత్సరం ఇవి వస్తూనే ఉంటాయి, అవి మాత్రం కొద్దిగా కామన్గానే ఉంటాయి. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి, అది చలికాలంలో కాబట్టి కొద్దిగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గాలంటే కొద్దిగా ఇంజక్షన్ చేసుకొని, లేదంటే ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఏదైనా కంటిన్యూగా వాడుకుంటే కొద్దిగా 4 రోజులు తగ్గిపోతుంది. స్థానిక శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా అవధానం గుణశేఖర్, అవధానం వెంకటరమణ, అవధానం భార్గవ్, అవధానం కోదంట నాగవద్దల సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాళీమాత దేవస్థానం దగ్గర ప్రతి 2వ శుక్రవారం అన్నదానం చేస్తారు. ఈ యొక్క అన్నదానం దాతల సహాయంతోనూ భక్తులు ఇచ్చే కానుకలతోనూ అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అవధానం గుణశేఖర్ గారు, అవధానం వెంకటరమణ గారు, అవధానం భార్గవ్ గారు, అవధానం కోదండ నాగవర్ధన్ గారు, వీళ్ళ పిల్లవాడికి ఉద్యోగం వచ్చినందుకు సందర్భంగా వాళ్ళు ఈరోజు శుక్రవారం నాడు భోజనం పెడుతున్నారు. వాళ్ళకి ఈ కాళీమాత దయ వల్ల ఇంకా ఉన్నతమైన ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క అన్నదానం అనేది అన్నదానం మహా గొప్పది. అన్నదానం చేయటం వల్ల పేదవాడికి ఆకలి తీర్చడమేను, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే ఆయన ప్రాణం నిలబెట్టినట్టేనని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యకు 40 మంది సైనికులు బలైన పుల్వామా దాడి ఘటనకు శుక్రవారంతో 5 ఏళ్లు పూర్తయ్యాయి. 2019 పుల్వామా దాడి ఫిబ్రవరి 14, 2019న జరిగింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై భారత భద్రతా సిబ్బందిని తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్పై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని లెదపోరా వద్ద వాహనంతో వచ్చిన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది ఇండియన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందితో పాటు పుల్వామా జిల్లాకు చెందిన స్థానిక కాశ్మీరీ యువకుడు ఆదిల్ అహ్మద్ దార్ కూడా మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది జైష్ ఏ మొహమ్మద్ గ్రూప్ బాధ్యత వహించింది. భారతదేశం పొరుగున ఉన్న పాకిస్తాన్ను దాడికి నిందించింది. అయితే తరువాతి దేశం దాడిని ఖండించింది మరియు దానితో ఎటువంటి సంబంధాలు లేవని ఖండించింది. ఈ దాడి భారతదేశం పాకిస్తాన్ సంబంధాలకు తీవ్ర దెబ్బ కలిగింది. ఫలితంగా 2019 భారతదేశం పాకిస్తాన్ సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. తదనంతరం భారత దర్యాప్తులో 19 మంది నిందితులను గుర్తించారు. ఆగస్టు 2021 నాటికి ప్రధాన నిందితుడు మరో 6గురితో పాటు చంపబడ్డాడు మరియు 7గురిని అరెస్ట్ చేశారు. జీజీహెచ్లో గులియన్ బారీ సిండ్రోమ్తో 5గురు రోగులు అడ్మిట్ అయ్యారు. వీరికి న్యూరాలజీ డిపార్ట్మెంట్లో చికిత్సను అందిస్తున్నారు. రోగులను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
కృష్ణబాబు పరామర్శించి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ సిండ్రోమ్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని కృష్ణబాబు తెలిపారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి కాదని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో జీబీ సిండ్రోమ్ కేసెస్ ఒక 7, అందులో ఆల్రెడీ 2 డిశ్చార్జ్ అయ్యారు. ఒక 5 కేసులు ఉన్నాయి అనేది జనరల్గా చూసి అంటే మన ప్రొఫెసర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు మామూలుగా ఓవరాల్గా సిచ్యువేషన్ ఎలా ఉంది, దీని మీద మనం ఫర్దర్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏం చేయాలి అనే దాని మీద ఇక్కడికి వచ్చాము. అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది, జీబీ సిండ్రోమ్ అనేది కొత్త వ్యాధి కాదు, అలాగే ఇప్పుడే వస్తున్నది కాదు. మిర్చికి మద్దతు ధర ప్రకటించి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మిర్చి ధర పతనం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటాలకు 25,000 మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే వచ్చే సోమవారం మిర్చి యార్డులోని రైతులను కలిసి సిపిఐ పార్టీ పక్షాన సంఘీభావం ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడా హనుమంతరావు, శివాజీ, నాసర్జీ, అరుణ్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మిర్చి పలుకుతూ ఉంది, 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ, రైతు సంఘం, అలాగే మా ఇతర ప్రజా సంఘాలందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శారీరక దారుఢ్యం, మానసిక స్థిరత్వం, క్రమశిక్షణ పెంపొందించడానికే పోలీస్ కవాతు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తెనాలి పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నాగిరెడ్డి. వైభవంగా ముగిసిన షరాబ్ బజార్లో వేంచేసి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.